హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు వైఎస్ఆర్ చేయుత మరి ఈబీసీ నేస్తానికి సంబంధించి మరియు అమ్మఒడికి సంబంధించి మరియు రైతు రుణమాఫీకి సంబంధించి మరి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మరియు పిఎం కిసాన్ రైతు భరోసా ఇలా ఈ పథకాలన్నిటికీ సంబంధించి ముఖ్యంగా విద్యా దీవెనకు కూడా అంటే ఈ టాపిక్స్ అనే దీనికి సంబంధించి అయితే కూడా అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేశారు కదా. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి అమౌంట్ రిలీజ్ చేశారు కదా. అందులో భాగంగా మనకు అమౌంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా చాలా మందికి అయితే రాలేదండి. అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పటికీ కూడా చాలా మందికి అయితే రాలేదండి. సో ఎందుకు రాలేదు, దీనికి సంబంధించి మరి ఎంతమందికి వచ్చింది, అసలు వచ్చిందా లేదా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు బటన్ నొక్కారు, అమౌంట్ అనేది వేశారా లేదా, సో ఎవరికి వేశారు మరియు అమౌంట్ అనేది వేయకపోతే ఎప్పుడు వేస్తారు అన్న దానిపై ఈ యొక్క వివరాలు అయితే పూర్తిగా ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది అయితే కంపల్సరీగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి అంటే పిఎం కిసాన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, మరియు ఈబీసీ నేస్తం కావచ్చు, మరియు వైఎస్ఆర్ చేయుత కావచ్చు, మరియు విద్యా దీవెన కావచ్చు, ఈ పథకాలన్నిటికీ కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే బటన్ నొక్కారండి. సో మనకు తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేశారు, కానీ ఇంకా మహిళల ఖాతాల్లో అయితే పడలేదు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తా అంటే ఎప్పుడు మా అకౌంట్లో వేస్తున్నారు అనేది అయితే కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మరి దీనికి సంబంధించి వివరాలు అనేది చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మార్చి 7వ తారీఖున అయితే మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించిన అమౌంట్ అయితే అనకాపల్లిలో బటన్ నొక్కి అయితే వేశారండి. సో ఆ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ బటన్ నొక్కి వేసినప్పుడు కేవలం ఆ యొక్క ప్రాంతానికి ఆ రోజు మాత్రమే వేశారండి. అంటే ఆ రోజు మాత్రమే అర్హత ఉన్న వారి ఖాతాలో అయితే అమౌంట్ అయితే పడిపోయిందండి. సో దాని తర్వాత మనకు ఒక 1 వీక్ 2 వీక్స్ అంటే 1 వీక్ కన్నా ముందు అంటే ఒక 4-5 డేస్ అయితే వెయిట్ చేశారండి. దాని తర్వాత అమౌంట్ అనేది వేస్తాము అంటే అందరికీ వేయడానికి అయితే ఒకేసారి వీలవ్వదు, దాదాపుగా 1 వీక్ నుంచి 10 డేస్ లోపు అయితే అమౌంట్ వేస్తామని అయితే చెప్తూ వస్తున్నారండి. సో దాని తర్వాత మనకు అంటే వెయిట్ చేశారండి. 10 డేస్ తర్వాత చూశారు, అమౌంట్ అనేది వేయలేదు. సో అంతలోపు మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 14వ తారీఖున అంటే మార్చి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అంటే దాదాపు 10 రోజుల తర్వాత ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క ఈబీసీ నేస్తానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగి ఉంటారో, ఓసీ మహిళలకు సంబంధించి ఉంటారో వారందరికీ ఈబీసీ పథకం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో అమౌంట్ అయితే రిలీజ్ చేశారండి. ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేసేటప్పుడు మనకైతే ఎన్నికల కోడ్ వస్తుంది అనేది అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. ఇక అమౌంట్ అనేది వస్తుందా లేదా, లేకపోతే అమౌంట్ అనేది ఎన్నికల కోడ్ ముందు రిలీజ్ చేశారు కాబట్టి అందరికైతే వచ్చేస్తుంది అనేది అయితే ఉంది. సో అప్పుడు మనకు నంద్యాలలో పర్యటించేటప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో చూసుకున్నట్టయితే సో అమౌంట్ అయితే కంపల్సరీగా వేస్తామండి, అడుగుతున్న ప్రతి ఒక్కరి మహిళల ఖాతాలో అయితే వేస్తాము, బటన్ నొక్కాము కాబట్టి ఒక 3-4 రోజులు అయితే టైం పడుతుంది అనేది అయితే చెప్పారు. సో ఈలోపు అంటే మనకు మార్చి 14వ తారీఖున ఈబీసీ నేస్తం పథకం బటన్ నొక్కి వేశారు కదా అమౌంట్ అనేది, మార్చి 16వ తారీఖున అనేది అయితే ఎన్నికల కోడ్ అనేది అయితే వచ్చేసిందండి. సో ఆ యొక్క ఎన్నికల కోడ్లో మనకు వచ్చిన నిబంధనల ప్రకారం చూసుకున్నట్టయితే వాలంటీర్స్ అనేది ప్రమేయం ఉండకూడదు, మిగతా అంటే అమౌంట్ అనేది అయితే ఎక్కడ కనిపించకూడదు, అమౌంట్ అనేది ఎక్కడ రిలీజ్ చేయకూడదు, ఏ పథకానికి సంబంధించి అనేది అయితే కూడా చెప్పేశారండి ఆ రోజు అంటే మార్చి 16వ తారీఖునండి. సో దాని తర్వాత మనకు దాదాపు దీనికి సంబంధించి అంటే మనకు ఈ పథకాలకు సంబంధించి అన్ని రిలీజ్ చేశారు కదా, విద్యా దీవెన కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, మరియు అంటే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, పంట నష్ట పరిహారం కావచ్చు, ఇలా పథకాలన్నిటికీ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కదా. అందులో భాగంగా మనకి ఇంకా ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది, ఇంకా అమౌంట్ అనేది రిలీజ్ చేయరని అనుకున్నారు. మరియు ఎన్నికల కోడ్లో కూడా ఈ 4 రోజులు అయితే చర్చలు అయితే చేశారండి. మరియు ఇక్కడ టాపిక్ చూసుకున్నట్టయితే ఈ పథకాలన్నీ అమౌంట్ మనకు ఎన్నికల కోడ్ కన్నా ముందే రిలీజ్ చేశారు కాబట్టి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయొచ్చు అని 4 రోజుల తర్వాత మనకు
పర్మిషన్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎన్నికల కమిషనర్. అది కూడా మార్చి 21 తారీఖు అండి. సో మార్చి 21 తారీఖు నుండి అయితే కూడా అర్హత ఉన్న వారి ఖాతాలో వేయొచ్చు. అంటే ఏ పథకానికి సంబంధించి ముందుగా రిలీజ్ చేసింటారు, ఎన్నికల కోడ్ కన్నా ముందు రిలీజ్ చేసింటారో ఆ అమౌంట్ మాత్రమే, ఆ యొక్క పథకాలకు సంబంధించి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ చేయొచ్చు అనేది కూడా చెప్పడం జరిగిందండి. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా నెల రోజులైతే గడిచిందండి. ఇంకా అమౌంట్ అయితే వేయలేదు. ఎప్పుడు వేస్తారు అనేది అయితే అడుగుతూ ఉన్నారు. సో మనకి ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న టాపిక్స్ అంటే పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత అండి. ఈ 2 పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే మీరు కంపల్సరిగా అర్హత ఉండి బటన్ నొక్కాను కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి అక్క చెల్లెమ్మలోకి అయితే అకౌంట్లోకి 10 రోజుల్లోపు అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పారండి. అంటే 10 రోజుల నుండి 15 రోజులు గడిచిపోయింది, నెల రోజులు గడిచిపోయింది. దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డే బై డే చూస్తూ అంటే ఒక్కొక్క ప్రాంతానికి అయితే అమౌంట్ వేస్తామనేది కూడా అప్డేట్ అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏ ప్రాంతానికి అయితే అమౌంట్ అయితే వేయలేదండి. కేవలం మనకు బటన్ నొక్కిన ఏ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం వారికి మాత్రమే అమౌంట్ అయితే వేశారండి. సో వేస్తామని చెప్పారు కానీ మధ్యలో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే సో ఎవరైతే అర్హత ఉండి మనకు అప్లై చేసుకుని ఉంటారు అంటే మహిళలు ఉంటారు కదా, వారు చూసుకున్నట్టయితే ఎన్పిసి అయితే లింక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అంటే మీ యొక్క ఆధార్ నంబరు, మీ యొక్క ఫోన్ నంబర్ అయితే మీ యొక్క అకౌంట్ నెంబర్కి లింక్ చేయాలని అయితే చెప్పడం జరిగిందండి. ఈ యొక్క ఎన్పిసి అయితే లింక్ చేసుకున్న వారికి అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పారండి. మరియు దీనికి సంబంధించి ఇంకా ఈకేవైసీ అనేది కూడా చేసుకున్నారా లేదా అని అయితే అడుగుతున్నారండి. ఈకేవైసీ కూడా చేసుకున్నారా అనేది కూడా అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది కానీ అమౌంట్ అయితే వేయలేదని అయితే చెప్తున్నారండి. సో మనకు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తానికి సంబంధించి రేపటి రోజున అంటే మనకు మండే నుంచి అయితే కరెక్ట్గా అమౌంట్ అనేది అయితే వేస్తారండి. కొన్ని జిల్లాల వారీగా, కొన్ని ప్రాంతాల వారీగా లిస్ట్ అవుట్ చేసి అయితే కూడా వేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. సో ఇక ఇన్పుట్ సబ్సిడీ మరియు విద్యా దీవెన, ఇక పిఎం కిసాన్, రైతు భరోసా ఆల్రెడీ మనకు అమౌంట్ అనేది జనవరి నుంచే రిలీజ్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాలేదండి. కేవలం అర్హత ఉన్న వారికి కొద్దిమందికి వేశారు కానీ అర్హత ఉన్నప్పటికీ కూడా కొద్దిమందికి అయితే వేయలేదండి. మనకు అంటే సెంట్రల్ నుంచి వచ్చిన పిఎం కిసాన్ అయితే వేశారు కానీ రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అయితే కొద్దిమందికి అయితే వేసి నిలిపేశారండి. సో మరి ఈ పథకాలన్నిటికీ సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా అమ్మఒడి కూడా పెండింగ్ ఉందండి. మనకు అమ్మఒడి కూడా రావాల్సి ఉంది కదా. మరి ఇక అమ్మఒడికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం మనకు జూన్ నెల అంటే అకాడమిక్ ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే జూన్ నెలలో వేస్తారు కాబట్టి అంటే జూన్ నెలలో వేస్తూ ఉన్నారు కాబట్టి 2 years అయితే వేశారు. నెక్స్ట్ 2 years అంటే 3rd year వచ్చేపాటికి జనవరిలో స్టార్ట్ చేశారండి. అది జనవరిలో వేయాల్సి ఉంది. కాకపోతే ఈ సంవత్సరానికి ఇప్పుడు 4వ విడతకు సంబంధించి అమ్మఒడికి సంబంధించి అయితే 4వ విడతకి జనవరిలో అయితే వేయలేదండి. మరి ఈ పథకానికి సంబంధించి అమౌంట్ వేస్తారా లేదా అని క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. మనకు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కదండి కాబట్టి అమౌంట్ అయితే వేసే ప్రసక్తే లేదండి. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ ప్రస్తావించలేదు ఈ యొక్క పథకానికి సంబంధించి. మనకు ఒకవేళ జూన్ తర్వాత మనకు మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక వస్తే కనుక వెంటనే జూన్లో అయితే వేసే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తూ వస్తున్నారండి. ఇక మీరు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ అనేది రాకుండా ఉన్న వారికి మహిళలు చూసుకున్నట్టయితే మీరు కంపల్సరిగా ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది. సో అదేంటి అని చూసుకున్నట్టయితే మీరు మీ మొబైల్ నుంచి 1902కి కాల్ చేసి మీ సమస్య ఏంటి అనేది అయితే అక్కడ చెప్పండి. సో అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో మనకు 1902కి అయితే కాల్ చేయండి. వాళ్ళు కూడా ఇదే విధంగానే చెప్తారండి. అమౌంట్ వేస్తారని అయితే చెప్తున్నారు. పర్ఫెక్ట్గా ఎప్పుడు వేస్తారు, ఏ డేట్న వేస్తారు, ఏ జిల్లాలకు వేస్తారు, ఎంతమందికి వేస్తారు అని క్లారిటీగా అయితే చెప్పారండి. మనం 1902 కూడా చేసి కనుక్కున్నామండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. వేస్తాము అనేది అయితే వస్తుంది కానీ ఎప్పుడు వేస్తారు, ఏ ప్రాంతాలకు వారికి వేస్తారు అనేది అయితే క్లారిటీగా అయితే లేదు. ప్రస్తుతానికి మనకు అమౌంట్ వేస్తాము అని పర్ఫెక్ట్గా అయితే చెప్తున్నారు. సో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి మహిళల ఖాతాలో అయితే అమౌంట్ వేస్తామనేది కూడా చెప్తున్నారండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ యొక్క వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తానికి మిగతా పథకాలకు సంబంధించి కూడా. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన
బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆల్ అని నొక్కితే ప్రతి నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్గా మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలిస్తే కనుక కంపల్సరిగా ఈ యొక్క వీడియో అయితే అందరికీ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో మన వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి చేరుతుందండి. సో ఇదండి, వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరిగా కామెంట్ కూడా చేయండి. ఏ డౌట్ అయినా ఉన్నప్పటికీ కూడా. థ్యాంక్ యూ అండి.